స్తోత్రం. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, చూచు నమ్మువాని కంటే చూడక నమ్మినవాడు ధన్యుడని దేవుని మాటలు చెప్తున్నాయి. ఈ రోజున నువ్వు నేను ధన్యులం. ఎందుకంటే మనము దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాం. దేవుడు మనకి కనపడకపోయినా మనము దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందామా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలను పడినప్పుడు అది మహదానందము అని ఎంచుకొనుడి. ఏమని ఎంచుకోవాలంట? మహదానందమని ఎంచుకోవాలంట. నిజంగా నిరీక్షణ, మరి ఆ యొక్క నిరీక్షణ మనం కాపాడుకుంటూ మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారుగా ఆయనలో మనము జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు లేఖనాలలో సెలవించినట్లుగా వాక్యమే, విశ్వాస వాక్యమే మనము దేవుని యందు దృష్టి నిలిపేలాగా చేస్తూ ఉంది. వాక్యము మనకు ఆధారము, వాక్యమే దేవుడై ఉండెనని దేవుని వాక్యము తెలియచేయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. మరొక్కసారి చదువుకొని మరి ముందుకు వెళదాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏలైనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎరుగుచున్నాము. దేవుని నామానికి స్తోత్రం. దేవుని వాక్యము ఎంతో విలువైనది. మరి ఈ దినముల్లో మన విశ్వాసం ఏ పాటిదిగా ఉంది మనం కూడా పరీక్షించుకుందాం. దేవుడు చెప్తున్నటువంటి ఈ వాక్కుల ద్వారా మన విశ్వాసాన్ని ఉంచి మరి దేవునిలో బలపడాలని కోరుకుంటున్నాను. మరొక వాక్యాన్ని చెప్పి నా మాటలు ముగిస్తాను. దేవుని నామానికి స్తోత్రం. రోమా పత్రిక 10వ అధ్యాయము 8వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. చూడండి, నిరీక్షణ ప్రతి ఒక్కరిని కూడా బ్రతికిస్తుంది. కార్యం జరుగుద్ది అని నువ్వు విశ్వసిస్తే ఆ కార్యము మరి దేవుడు సంసిద్ధము చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.